నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్న మంత్రి వాకిటి శ్రీహరి. గ్రామీణ యువత ఒలింపిక్స్ వరకు వెళ్లాలన్నదే లక్ష్యమని స్పష్టీకరణ. డెఫ్లింపిక్స్ లో స్వర్ణం సాధించిన ధనుష్ శ్రీకాంత్. 1,20,00,000 నజరానా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఐబొమ్మ వెబ్సైట్పై ఇప్పటి వరకు 5 ఎఫ్ఐఆర్లు నమోదు. ఫిర్యాదులు చేసిన వారిపై బెదిరింపులకు పాల్పడిన నిందితుడు. ఆరు బృందాలతో నేపాలీ ముఠా కోసం గాలింపు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్న ఏసీపీ రమేష్. కాసేపట్లో రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం. హాజరు కానున్న అతిరథ మహారథులు. క్రీడా విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వాకటి శ్రీహరి పునరుద్ఘాటించారు. హనుమకొండలో జేఎన్ఎస్ మైదానంలో తెలంగాణ క్రీడా పాఠశాలను ప్రారంభించిన ఆయన టోక్యోలో జరిగిన డెఫ్లింపిక్స్ షూటింగ్ విభాగంలో స్వర్ణ పథకం సాధించిన ధనుష్ను అభినందించారు. ప్రభుత్వం తరపున 1,20,00,000 నజరానా ఇవ్వనున్నట్లు చెప్పారు. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో గ్రామీణ స్థాయి నుంచే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. రానున్న ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని వాకటి శ్రీహరి పేర్కొన్నారు. హన్మకొండకి ఇంకెవరు ప్లేయర్స్ అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. కరీంనగర్కి పోవాల్సిన అవసరం లేదు, ఆదిలాబాద్కి పోవాల్సిన అవసరం లేదు, అక్కింపేటకి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 80 మందితో 132 కోట్లతో ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఇక్కడ ఒక మంచి పొటెన్షియాలిటీ ఉంది. ఇక్కడ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. రాష్ట్రం, ఈ దేశం, మన ప్రియ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఇంత 140 కోట్ల జనాభా కలిగిన మన భారతదేశంలో 4 కోట్ల జనాభా కలిగిన మన తెలంగాణలో మన తెలంగాణ అంతా లేనటువంటి సౌత్ కొరియా పోయిన ఒలింపిక్స్ లో 36 గోల్డ్ మెడల్ తీసుకున్నది. ఇది చాలా బాధ కలిగించే సందర్భం. కాబట్టే ఈసారి మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మా అందరినీ కూర్చోబెట్టి స్పోర్ట్స్ ఏ విధంగా ఉండాలి, స్పోర్ట్స్ స్కూల్ ఎట్లా ఎక్కడ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం గ్రౌండ్స్ ఎట్లా ఉండాలి, కోచ్లు ఎట్లా ఉండాలి, పీఈట్లు ఎట్లా ఉండాలి, కోచ్లకు కోచింగ్ ఎట్లా ఇవ్వాలి, ఇక్కడ నుంచి పిల్లల్ని సీఎం కప్ పేరు పెట్టి గ్రామ స్థాయికి నుంచి మండలం, మండలం స్థాయికి నుంచి నియోజకవర్గం, నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయి, నుంచి రాష్ట్ర స్థాయి, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎట్లా ఆడిపియాలి, ఆడిపించడం ఒకటే కాకుండా ప్రోత్సాహకాలు ఎట్లా ఇవ్వాలి. ఈరోజు స్పోర్ట్స్ మీరు ప్రపంచం మీకు చూడాలంటే మీరు ఒకవేళ ఈ సదవకాశాన్ని మిస్ అవుతే జీవితంలో మీరు ఎప్పుడు బాగాలేరు. జాతర సందర్భంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. మేడారంలో జరుగుతున్న పనులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సీతక్క అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. పత్తి రైతులు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆయన పత్తి రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదన్నారు. నెల రోజుల్లో సీసీఐ కేవలం 1.12 లక్షల టన్నుల పత్తి మాత్రమే కొనుగోలు చేసిందని, ఈ సీజన్లో అంచనా వేసిన 28.29 లక్షల టన్నుల ఉత్పత్తిలో పోలిస్తే ఇది అత్యంత స్వల్పమని తెలిపారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు పరిమితి ఉండగా ఏకంగా 7 క్వింటాలకు తగ్గించడం రైతులకు మరింత ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 50 లక్షల ఎకరాల పత్తి పంట పండించిన కర్షకులు తీవ్రమైన ఇబ్బందులు ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముద్దునిద్రలో ఉన్నాయని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణలో నెలకొన్న పత్తి కొనుగోళ్ల సంక్షోభంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరులోని మల్లారంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన హరీష్ రావు ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని మాట నిలబెట్టుకోలేదన్నారు. దాదాపు 1,200 కోట్ల ఎంఎస్పీ, 200 కోట్ల బోనస్ డబ్బులు ఇప్పటికే ఇవ్వలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్యలో రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. పోయిన యాసంగి బోనస్ డబ్బులు
వెంటనే విడుదల చేయండి. సెంటర్లు పూర్తిగా ఓపెన్ చేయండి. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి. రాష్ట్రంలో సగం మిల్లులు ఇంకా బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వకపోవడం వల్ల, మిల్లులు టైఅప్ కాకపోవడం వల్ల వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యమైతా ఉంది. దయచేసి మిల్లులు టైఅప్ చేయండి. అన్ని పీపీటీ సెంటర్లు తెరవండి. రైతులకు వెంటనే డబ్బులు చెల్లించండి. పోయిన యాసంగి ఈ వానాకాలం బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మక్క రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. మక్కలు కొనడంలో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ కొన్న మక్కలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. వెంటనే మక్క పండించిన రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ద్వారా అధికారం అనుభవించిన కవిత కాంగ్రెస్ ట్రాప్లో పడి ఇప్పుడు విమర్శలు చేయడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రాణాలు పణంగా పెట్టి బీఆర్ఎస్ శ్రేణులు పోరాటం చేస్తే ఈ కష్టాన్ని చిన్నగా చేసి కవిత మాట్లాడడం సరికాదన్నారు. ఎన్నికల ముందు తనకెలాంటి సంబంధం లేదన్న ఆమె ఇప్పుడు విమర్శలు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. పార్టీలకు ఉన్న పరిధి మేరకు మాట్లాడితే గౌరవం తెచ్చిపెడుతుందని, కానీ ఏదైనా మాట్లాడుతామంటే బీఆర్ఎస్ నుంచి రియాక్షన్ కూడా అదే రీతిలో ఉంటుందని తేల్చి చెప్పారు. 10 సంవత్సరాల కాలం పాటు వారు ఎంపీగా, ఎమ్మెల్సీగా మరి పదవిలో ఉన్నప్పుడు కనబడిన తప్పులు ఈరోజు ఎందుకు కనిపిస్తున్నాయి అనే ఒక ప్రశ్న తెలంగాణ సమాజం అందరి మనసులో ఉత్పన్నమవుతామన్న సంగతి నేను సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఎవరికి సంతోషపెట్టడానికి, ఎవరికి ప్రయోజనం కలిగించడానికి, ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తుందో ఒక్కసారి కవితక్క గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి, ప్రభుత్వంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కొట్టుకొదొస్తా ఉన్నారు. డబ్బుల పంపిణీలు ఎంత పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రికి మంత్రులు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకి, కింద అధికారులకు, మంత్రులు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే, ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా గతంలో పనిచేసినటువంటి మంత్రులపైన, మంత్రిమండలిపైన తన ఆరోపణలు ఈ సందర్భంగా చేయడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తాం. 10 సంవత్సరాలు మీరు రాజకీయ పార్టీలో ఉండి, ఒక పార్టీలో ఉండి అన్ని అధికారాన్ని అనుభవించి ఈరోజు అదే పార్టీని చిన్న చేసే విధంగా కాంగ్రెస్ పార్టీతోని చేతులు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నెరేటివ్లో మీ ట్రాప్లో పడి మమ్మల్ని ఈ రకంగా దూషిస్తే చాలా బాధను కలిగిస్తూ ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ ఐకాసా డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరిట కార్యక్రమాలు చేపట్టింది. రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని బీసీ ఐకాసా నేత జాజుల శ్రీనివాస్ హెచ్చరించారు. హైదరాబాద్ బషీర్బాగ్ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరిట ర్యాలీ నిర్వహించారు. రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీసీ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ నాయకులు కొట్లాడాలని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరిలోని రాణి రుద్రమదేవి క్రీడా మైదానం నుంచి పన్నూరు క్రాస్ రోడ్ వరకు నిర్వహించిన రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమంలో మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు పాల్గొన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. హనుమకొండలో విశ్రాంత ఆచార్యులు కూరపాటి వెంకట సత్యనారాయణ రన్ ఫర్ సోషల్ జస్టిస్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. రేపు 17వ తారీఖు నాడు కేబినెట్ లో మీరు రిజర్వేషన్ కల్పించకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినా, ఎంపీడీసీ, జెడ్పీసీ ఎన్నికలు పెట్టినా తెలంగాణ రాష్ట్రంలో అగ్గి రాజేస్తాము. కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులతోటి, సీనియర్ నాయకులతోటి చర్చించండి. అఖిలపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి బీజేపీని బీసీల దోషిగా నిలబెట్టాలి. ఈ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు పోయి బీసీ ద్రోహులు ఎందుకు మారుతారు? ఎవరైతే బీసీలకు న్యాయం చేస్తారో వాళ్లకు ప్రజలు వెన్నంటి ఉంటారు ఖచ్చితంగా. కూడా ఇది దేశవ్యాప్తంగా 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ జనాభాకు ఎన్ని అవమానాలు ఉన్నాయి దేశంలో, ఎన్ని అసమానతలు ఉన్నాయి ఈ దేశంలో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో చూడండి. కనుక ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, మీరు ఒక అడుగేసిండ్రు, ఇంకో అడుగేస్తే దయచేసి మోసం చేయకుండా పార్లమెంట్ లో బిల్లు పెట్టేటట్లు ప్లాన్ చేయండి. మేమందరం ఏ త్యాగాలకైనా సిద్ధం. బీహార్లో అఖండ విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.
ఈ నెల 19 లేదా 20 తేదీల్లో పట్నాలోని గాంధీ మైదాన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. రేపు సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రివర్గం అసెంబ్లీ రద్దును ఆమోదించనుంది. తర్వాత నితీష్ గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పిస్తారు. ఈ దఫా కూడా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బీహార్ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. సీఎం పీఠం తమకే కావాలని బీజేపీ పట్టుబట్టినట్లు కనిపించినప్పటికీ నితీష్కే మరోసారి పగ్గాలు అప్పగించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జేడీయూ నుంచి 14, బీజేపీ నుంచి 15, ఎల్జేపీ నుంచి 3 మంత్రులు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కీలక పార్టీలైన బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ 19 స్థానాల్లో గెలుపొందాయి. మదర్ ఆఫ్ సైతాన్గా పిలిచే ట్రై అసిటోన్ ట్రై పెరాక్సైడ్ కారణంగా ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు సంభవించినట్లు దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. డిటోనేటర్ లేకుండా కేవలం వేడి వల్ల ఆ రసాయన పదార్థం విస్ఫోటనం చెందుతుందని భద్రతా వర్గాలు తెలిపాయి. మిశ్రమ రసాయనాలతో ట్రై అసిటోన్ ట్రై పెరాక్సైడ్ను తయారు చేస్తారని పేర్కొన్నాయి. ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ బృందాలు అమోనియం నైట్రేట్ సహా అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఆ రెండో పేలుడు పదార్థం ఏంటో ఫోరెన్సిక్ బృందాలు అధికారికంగా వెల్లడించలేదు. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పేలుడు కోసం నిందితుడు అత్యంత శక్తివంతమైన రసాయన మిశ్రమాన్ని వినియోగించినట్లు దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. ట్రై అసిటోన్ ట్రైపెరాక్సైడ్ టీఏటీపీ కారణంగా పేలుడు సంభవించినట్లు భావిస్తోంది. టీఏటీపీని మదర్ ఆఫ్ సైథాన్ గా పిలుస్తారని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. ఆ మిశ్రమ రసాయన పదార్థాన్ని డిటోనేటర్ సాయం లేకుండా పేల్చవచ్చని తెలిపాయి. వేడి, ఒత్తిడి లేదా రాపిడి వల్ల అది విస్ఫోటనం చెందుతుందని వెల్లడించాయి. గతంలోనూ పలు చోట్ల దాడుల కోసం టీఏటీపీని ఉగ్రవాదులు వినియోగించారని భద్రతా వర్గాలు తెలిపాయి. కారులో పేలుడు సంభవించిన తర్వాత ఘటనా స్థలి నుంచి ఫోరెన్సిక్ నిపుణులు 40కు పైగా నమూనాలు సేకరించారు. వాటిలో అమోనియం నైట్రేట్ సహా మరో అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థం ఉంది. ఆ రెండో పేలుడు పదార్థం టీఏటీపీగా దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. టీఏటీపీ తయారీ కోసం నిందితుడు రసాయనాలను ఎక్కడి నుంచి సేకరించాడు, ఎలా తయారు చేశాడన్న అంశంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పేలుడు సంభవించిన స్థలం నుంచి 3 9mm కార్ట్రిడ్జ్లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని జాతీయ మీడియా పేర్కొంది. వాటిలో 2 కార్ట్రిడ్జ్లలో తూటాలు ఉన్నాయని తెలిపింది. మరొకటి ఖాళీగా ఉందని వెల్లడించింది. అయితే తుపాకీ లభ్యం కాలేదని తెలిపింది. సాధారణంగా భద్రతా బలగాలు లేదా పోలీసులు 9mm కార్ట్రిడ్జ్లను వినియోగిస్తారని ఓ అధికారి తెలిపారు. భద్రతా బలగాలు వాడే బుల్లెట్లు ఎలా వచ్చాయనే విషయంపై తాజాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణిల హత్య కేసులో పెద్దపల్లి జిల్లా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. న్యాయవాద దంపతుల హత్య కేసులో విచారణను ముమ్మరం చేసిన సీబీఐ అధికారులు ఇప్పటికే కేసుతో సంబంధమున్న పలువురిని పలు దఫాలుగా విచారించింది. తాజాగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్కు రేపు రామగుండం కమిషనరేట్ పరిధిలో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మపై ఇప్పటివరకు 5 ఎఫ్ఐఆర్లు సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే వెబ్సైట్ ఐబొమ్మ, బప్పం టీవీలను పోలీసులు నిలిపేశారు. వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలతో ఐబొమ్మ, బప్పం టీవీలను ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే నిలిపివేయించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. దమ్ముంటే పట్టుకొని చూద్దాం అన్న ఇమ్మడి రవి సవాల్ను స్వీకరించి అతడితోనే వెబ్సైట్ను క్లోజ్ చేయించడంతో పోలీసులకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ అభినందనలు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం రేయింబవళ్లు కష్టపడి పైరసీ రాకెట్లో ఉన్న కీలక నిందితులందరినీ అరెస్టు చేశామని సివి ఆనంద్ స్పష్టం చేశారు. ఇమ్మడి రవి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్కులు, బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. కేసులో మరింత సమాచార సేకరణ కోసం ఇమ్మడి రవిని పోలీసులు కస్టడీకి కోరనున్నారు. రేపు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పోలీసులు వివరించారు. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాలీ గ్యాంగ్ చోరీ కేసులో 6 బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని ఏసీపీ రమేష్ తెలిపారు.
గంజాక్ ఎంక్లేవ్లో కెప్టెన్ గిరి ఇంట్లో పనిచేసే నేపాలీకి చెందిన రాజు, అతని భార్య పూజలు బయట నుంచి వచ్చిన మరో 4 నేపాలీ ముఠాతో కలిసి చోరీకి పాల్పడినట్లు తెలిపారు. యజమాని గిరిని చేతులు కాళ్లు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి మత్తుమందు తాగించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. ఇంట్లో పనిచేసే మరో మహిళకు సైతం మత్తుమందు ఇచ్చారని, అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని కార్ఖానా ఏసీపీ రమేష్ పేర్కొన్నారు. వీళ్ళ ఇంట్లో పూజ అండ్ రాజు అని చెప్పి 2 భార్యాభర్తలు అని చెప్పారు. వాళ్ళు నేటివ్ ఆఫ్ నేపాల్ గ్యాంగ్. లాస్ట్ మంత్ 21 నుంచి వీళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారు. వీళ్ళు నిన్న నైటు ఇతను పడుకున్న టైంలో ఈ ఒక 4 వ్యక్తులు వచ్చేసి సడన్గా ఈయన రూమ్లోకి వచ్చేసి ఈయనకి చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసేసి కొట్టేసి ఆయన మెడలో ఉన్న చైను, తర్వాత రింగ్స్, బ్రాస్లెట్ తీసుకున్నారు. అతనికి బలవంతంగా ఏదో తాగేయడం పోతే ఆయన రిసీవ్ చేసినాడు. ఈ కోసము దీన్ని డిటెక్ట్ చేయడం కోసం మన కార్ఖానా పిఎస్ కాకుండా మా తిరుమల డివిజన్ రాజో నుంచి కూడా మొత్తం ఒక 6 టీములు చేశాము. 15 తులాస్ దాకా గోల్డ్ ఆర్నమెంట్స్ పైన ఒక 1 lakh క్యాష్ పైన. ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి దోపిడీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఏడాదిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ తీగలను, కాయిల్స్ను దొంగలిస్తున్నారు. రాత్రిపూట జనాలు తిరగని చోట ఈ దందాకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. శనివారం ఇందల్వాయి వద్ద వాహనాల తనిఖీల్లో 40 కిలోల కాపర్ కాయిల్స్, 5.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన సుధాకర్ ప్రధాన సూత్రధారిగా ఉండి వివిధ రాష్ట్రాల నుంచి అందరినీ ఏకం చేసి ఈ దందా నిర్వహిస్తున్నట్లు సిపి పేర్కొన్నారు. దాదాపు 40 పైచిలకు ట్రాన్స్ఫార్మర్స్ ఈ సంవత్సర కాలంలో దొంగతనం చేసినట్టు, అందులో ఇందల్వాయి, దర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, మెండోరా, ముప్కాలు, మోపాలు, బోధను, నవీపేట, వర్ని, అట్లానే కామారెడ్డిలో కొన్ని పోలీస్ స్టేషన్లు ఇట్లాగా వేరు ప్లేసెస్ లో కంటిన్యూస్ గా అఫెన్స్ చేసి వెళ్ళిపోవడం. లోకల్ ఎయిడ్స్ కాదు, వీళ్ళు రాత్రి అఫెన్స్ చేసుకు వెళ్ళిపోవడం ఇట్లాగా అలవాటు పడ్డారు. అందరికీ ఒక విజ్ఞప్తి, మీ ఏరియాలో ఎటువంటి అపరిచిత వ్యక్తులు కానీ, కొత్త వ్యక్తులు కానీ, మన ఊరికి సంబంధం లేని వ్యక్తులు కానీ మూవ్మెంట్ ఉంటే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్కి ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పర్వత ప్రాంతమైన బెగ్జితో పాటు చింటగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నక్సల్ కదలికలు ఉన్నాయన్న సమాచారంతో జిల్లా రిజర్వ్ గార్డు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 262 నక్సలైట్లు ఎన్కౌంటర్లో మరణించారు. 2026 మార్చి కల్లా దేశంలో ఒక్క మావోయిస్టు కూడా ఉండకూడదన్న లక్ష్యంతో భద్రతా బలగాలు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. రాజస్థాన్ జోధ్పూర్ జిల్లాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 దుర్మరణం చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. జోధ్పూర్ బాలేసర్ జాతీయ రహదారి సమీపంలోని ఖారీ బేరీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 20 మంది యాత్రికులతో గుజరాత్ నుంచి రామ్ దేవ్రాకు ప్రయాణిస్తున్న వ్యాన్ను అతి వేగంతో వెళుతున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 మహిళలు సహా 6 అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 దుర్మరణం చెందారు. గ్వాలియర్ ఝాన్సీ జాతీయ రహదారి సమీపంలోని మాల్వా కళాశాల వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెడుతున్న ఫార్చునర్ కారు ఇసుక ట్రాక్టర్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కారులోని 5 అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జవగా ట్రాక్టర్ కొంత భాగం దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కార్తీక మాసం వేళ మధ్యప్రదేశ్ చింద్వాడా జిల్లాలోని దట్టమైన అడవుల మధ్య ఉన్న సాంక్ గ్రామంలో ఏటా ఓ పురాతనమైన సంప్రదాయం కొనసాగుతోంది. డోంగర్ దేవిగా పిలిచే ఈ ప్రాంత శివాలయంలో పూజల అనంతరం 2 పెద్ద బండరాళ్ల మధ్య గుహలా ఉన్న సొరంగం గుండా వెళ్లేందుకు భక్తులు ప్రయత్నిస్తారు. తొలి ప్రయత్నంలో ఇది ఎవరికైనా అసాధ్యం అనిపించినా మెల్లగా పాకుతూ రెండో వైపునకు చేరుకున్న వారి ముఖాలు యుద్ధంలో గెలిచినట్లుగా సంతోషంతో వెలిగిపోతాయి. రాళ్ల నడుమ ఇరుక్కుపోకుండా బయటపడితే పాప ప్రక్షాళన జరుగుతుందని అక్కడి స్థానికుల నమ్మకం. ఏటా కార్తీక పూర్ణిమలో 15 రోజుల పాటు జరిగే ఈ పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. పులుల అభయారణ్యం కావడంతో ఈ సమయంలో అటవీశాఖ సిబ్బంది
సిబ్బంది కాపలాగా ఉంటారు. ఆదివాసీల హక్కుల కోసం, భూరక్షణ కోసం భగవాన్ బిర్సా ముండా చేసిన పోరాటాలు ఎంతో ఆదర్శప్రాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఆయన నాయకత్వంలో బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం గిరిజనుల హక్కులకు ప్రాతిపదికగా నిలిచిందని తెలిపారు. హైదరాబాద్లో బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ట్యాంక్బండ్పై చేపట్టిన భారీ ర్యాలీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సావిత్రి ఠాకూర్, ఎంపీ ఈటెల రాజేందర్ సహా బీజేపీ నేతలు పాల్గొన్నారు. బిర్సా ముండా స్ఫూర్తితో ఆయన జయంతిని కేంద్ర ప్రభుత్వం జనజాతీయ గౌరవ్ దివస్గా ప్రకటించిందని పేర్కొన్నారు. జనజాతి గౌరవ దివస్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ ప్రభుత్వాలు అధికారికంగా జరుపుకుంటున్నాయి. ఎక్కడైతే మా ప్రభుత్వం లేదో అక్కడ ప్రభుత్వాలు జరుపుకున్న పార్టీ తరఫు నుంచి కూడా మేము జరుపుకుంటున్నాం. యంగ్ వయసులో బిర్సా ముండా గారు బ్రిటిష్కు వ్యతిరేకంగా అక్కడ బ్రిటిష్ మిషనరీస్ వ్యతిరేకంగా మాట్లాడే అక్కడ వారు ఏదైతే పోరాటం చేశారో ఈ రోజు మన స్వాతంత్రానికి అగ్ని జ్వాలలు అక్కడి నుంచి మొదలైన విషయాన్ని ఏదైతే రైట్స్ కోసం వారి యొక్క హక్కుల కోసం పోరాడారో బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడారో దాని సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. జర్నలిస్టులు దేశ నిర్మాణంలో మరోసారి ప్రముఖ పాత్ర పోషించాలని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్లో సీనియర్ పాత్రికేయులు కృష్ణ రాసిన పుస్తకాల ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు. అప్పుడు ఇప్పుడు అనుభవాలు, జ్ఞాపకాలు 2 పుస్తకాలను ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు రాజకీయాలు రోజురోజుకి దారుణంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న ఆడవారి గురించి మాట్లాడడం దారుణమన్నారు. సమాజంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక తదితర అన్ని వర్గాల అంశాలను సమన్వయం చేస్తూ మంచి చెడులను ఎత్తిచూపి స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కోసం పాత్రికేయులు పనిచేయాలని వెంకయ్య సూచించారు. తాను పదవి విరమణ చేశాను తప్ప పదవి విరమణ చేయలేదంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల తీరుపై వెంకయ్య చలోక్తులు విసిరారు. పాత్రికేయులు దేశ నిర్మాణంలో మళ్ళా తిరిగి ప్రముఖ పాత్ర వహించాల్సిన అవసరం ఏర్పడిందని భావిస్తాను. ఈ పత్రికలు ముందుగా తాము చూసుకొని తర్వాత జనానికి అందించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సవాల్ ఇది ఒక రకంగా జర్నలిస్టుకి వాళ్ళు ఉండేది. ఈ సవాలు ధైర్యంగా ఎదుర్కొనే విధంగా జర్నలిస్టులు ముందుకు రావాలని చెప్పి నేను భావిస్తూ, సోషల్ మీడియా మొదట్లో బాగుండదు, ఇప్పుడు ఇది యాంటీ సోషల్ మీడియాగా తయారైంది. అంటే అకౌంటబిలిటీ లేదు సోషల్, కాబట్టి అకౌంటబిలిటీ ఉండే విధంగా సోషల్ మీడియాని సరిదిద్దాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. నేను సోషల్ మీడియాకి వ్యతిరేకం కాదు. రాజకీయాల్లో ఈ సిద్ధాంత నిబద్ధత ఉండాలి. ఉపయోగించే భాష మర్యాదతో సంస్కారవంతంగా ఉండాలి. మనం మాట్లాడే భాష అసెంబ్లీలో, పార్లమెంట్ లో మాట్లాడే వినసొంపుగా ఉండమే కాకుండా భాష కూడా కాస్త సంస్కారవంతంగా ఉండాలనేది నేను భావిస్తా ఉన్నాను. రాజకీయ నాయకుడు మన ఎలక్షన్లో కొందరు బూతులు మాడుతుంటే తట్టుకోలేక నేను కానీ రాజకీయం నుంచి బయట వచ్చాను. నేను ఏంది బూతులు మాడేవాళ్ళని, బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సవాలు చెప్పండి అన్నాను. ఓరికి బూతులోకి వెళ్ళి దానికి ముసుగుంటుంది కాబట్టి లోపలికి వెళ్ళి నొక్కితే ఫినిష్. మొన్న ఎన్నికల్లో ఈ బూతులు మాడేవాడు ఒక్కరికి కావాలి, పార్టీలు తీసేయండి, అది సందేశం. ఆరోగ్యం, ఐక్యత, పర్యావరణ స్పృహ వంటి మహత్తర లక్ష్యాలను ఎగతాటిపైకి తీసుకువస్తూ గ్రాన్యూల్స్ గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ ప్లాంటేషన్ వీక్ 4వ ఎడిషన్ ఘనంగా నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైన రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖతో పాటు ఫిట్ ఇండియా మద్దతుతో దేశంలోని 119 హార్ట్ఫుల్నెస్ కేంద్రాలలో ఏకకాలంలో ఆ కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ మెట్రో ప్రాంతంలోని ఒక ప్రతిష్టాత్మక పార్కును పునరుద్ధరించేందుకు నిధులను సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్వాహకులు వెల్లడించారు. ఒక హెల్త్ కోసం రన్నింగ్ కానివ్వండి, లేకపోతే ఎన్వైర్న్మెంట్ కోసం చెట్లు కానివ్వండి, ఇవి రెండు కలిపి ఒక హ్యూమన్ డెవలప్మెంట్ కోసం అనేది మన ఫిజికల్ యాక్టివిటీ అలాగే హెల్తీ యాక్టివిటీ చేసుకోవటం అనేది చాలా సంతోషం. ఇంతమంది వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేశారని నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ అ వండర్ఫుల్ ఈవెంట్ అండ్ ఎవ్రీబడి షుడ్ కమ్ అండ్ విజిట్ కానా అండ్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ఈవెంట్స్ లైక్ దీస్. బెట్టింగ్ వ్యసనంతో అప్పుల పాలైన ఓ కానిస్టేబుల్ అదృశ్యమయ్యాడు. హైదరాబాద్ రహమత్ నగర్కు చెందిన రమేష్ 2018లో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్గా 1వ బెటాలియన్కు నియమితులయ్యారు. 5 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న రమేష్కు 2 పిల్లలు ఉన్నారు. బెట్టింగ్కు అలవాటు పడి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సమస్యలు పెరగడంతో 3 నెలల నుంచి బెట్టింగ్కి దూరంగా ఉన్నాడు.
ఇటీవల ఖర్చులు పెరగడంతో ఓ బ్యాంకు నుంచి 3 లక్షల రుణం తీసుకున్నాడు. శుక్రవారం రుణ సంబంధిత పనుల కోసం బయలుదేరిన రమేష్ ఇంటికి తిరిగి రాలేదు. బ్యాంకులో తీసుకున్న డబ్బు మళ్లీ బెట్టింగ్కు ఉపయోగించి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. అతని జాడ లభించకపోవడంతో రమేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్ని రంగాల మాదిరిగానే నిర్మాణ రంగంలోనూ మహిళలు రాణించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. ఆసక్తి ఉన్న మహిళా సంఘ సభ్యులకు సెంట్రింగ్పై నిర్మాణ రంగ సంస్థ న్యాక్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణ కొనసాగుతుండగా జగిత్యాల న్యాక్లో 2 బ్యాచ్లకు శిక్షణ పూర్తి చేశారు. వారితో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాలని యోచిస్తున్నారు. మహిళా సంఘ సభ్యురాళ్లు వారి ఇంట్లోని కుటుంబ సభ్యులకు సెంట్రింగ్ పై శిక్షణ ఇస్తున్నారు. నిర్మాణ రంగ సంస్థ న్యాక్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇప్పటికే ఒక బ్యాచ్ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తొలి బ్యాచ్ లో 429 మందికి శిక్షణ ఇవ్వగా జగిత్యాల న్యాక్ లో 93 మంది శిక్షణ తీసుకున్నారు. సెంట్రింగ్ వేసేటప్పుడు కొలతలు, ఎలాంటి సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలని అనే అంశంపై 6 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన ఒక్కో యూనిట్ కు 4 లక్షల వరకు రుణాలు అందించి సెంట్రింగ్ సామాగ్రితో వ్యాపారం చేసుకునేలా తీర్చిదిద్దారు. ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఓవైపు సెంట్రింగ్ సామాగ్రి లేక నిర్మాణాలు ఆలస్యం అవుతుండటంతో ఈ శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యంతో త్వరితగతిన పూర్తి చేస్తామని శిక్షణ పొందిన వారు అంటున్నారు. సెంట్రింగ్ ను ఎట్లా వాడాలి, ఎదుటి వారితో ఎట్లా మాట్లాడాలి, సెంట్రింగ్ యొక్క పరికరాలు అన్ని నేర్పించారు. సెంట్రింగ్ యూనిట్లను కొనుగోలు చేసి మేము సుతా సెంట్రింగ్ ను నడపగలం అనే నమ్మకం సుతా మాకు ఇక్కడ వచ్చినాకనే తెలిసింది. బిజినెస్ గా ఎంత ఎదగాలో, ఎట్లా ఎదగాలో అన్ని సార్ వాళ్ళు బాగా నేర్పించారు. మేము కూడా ఈ సార్ వాళ్ళు చెప్పిన బోధనను విని మేము కూడా సొంతంగా నడపగలమని నమ్మకం మాకు పెరిగింది. మా సార్ వాళ్ళు లేకుండా మేము కూడా బిజినెస్ చేసుకొని బతుకుతాం అని అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎట్లా చేయాలి ఏంటనేది చాలా భయం వేసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా సార్ వాళ్ళు నేర్పించిన పద్ధతి అన్నీ మాకు అర్థమయ్యే విధంగా చాలా సులభతరంగా ఉండే విధంగా నేర్పించారు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నేర్చుకున్న దాన్ని బట్టి మేము వెళ్ళిన తర్వాత కూడా మా భర్తకి చేదోడు వాదోడుగా ఉండాలనే ఆలోచన మాకు వచ్చింది. ఆయన ఉన్నా లేకపోయినా పనిలో మేము ఆయనకు సహాయం చేస్తామని మాకు నమ్మకం పెరిగింది. వీడికి వచ్చిన తర్వాత మాకు నా అనుభవం కంటే ఇంకా చాలా విషయాలు సార్ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది, మేము నేర్చుకోవడం జరిగింది. వీడికి వచ్చిన తర్వాత మాకు ఇంకో 50 years పనిచేసే అనుభవం కూడా మాకు కలిగింది. మాకు వర్క్ స్కిల్స్ కూడా చాలా ఉన్న మెటీరియల్ కానీ సెంట్రింగ్ యూనిట్స్ కానీ మాకు చాలా బాగా ఎంత చక్కగా అర్థమయ్యేటట్టు అంటే అంత చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పి సార్ వాళ్ళు. విజయవంతంగా శిక్షణ పొందిన వారు సెంట్రింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు ఒక్కో యూనిట్ కు 4 లక్షల రూపాయలు మహిళా సంఘం ద్వారా రుణం అందిస్తారు. ఒక్కరు ఎన్ని యూనిట్లైనా ఏర్పాటు చేసుకునే వీలుంది. జగిత్యాల న్యాక్ సెంటర్ లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి 2 బ్యాచ్ల్లో 189 మంది శిక్షణ పొందారు. త్వరలోనూ 3వ బ్యాచ్ కూడా ఏర్పాటు కానుంది. ఆసక్తి ఉన్న మహిళలు, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఇందులో చేరవచ్చని న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికి దగ్గర మనము 1000 మందికి మనం ట్రైనింగ్ ఇచ్చాం సార్. అట్లాగే రాబోయే కాలంలో కూడా ఇంకా సెంట్రింగ్ యూనిట్ల మీద ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. అట్లాగే బ్రిక్ మేకింగ్స్ అంటే ఇటుకలు తయారీలో కూడా యూనిట్స్ పెట్టుకొని వాళ్ళు తయారు చేసి ఆ ఇందిరమ్మ ఇళ్లకు సప్లై చేసేటువంటి ట్రైనింగ్స్ కూడా న్యాక్లో ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం సార్. ప్రభుత్వం ఏదైతే అంచనా వేసిందో రాబోయే సంవత్సరంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నదో దానికి మహిళా సంఘాల ద్వారా ఖచ్చితంగా వీళ్ళు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటున్నారు. వాళ్ళు టూల్స్, మెటీరియల్స్ వాళ్ళు వాడుక భాషలో నేర్చుకుంటారు, కానీ టెక్నికల్ వర్డ్స్ నేర్పడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ స్కిల్స్ అప్డేట్ చేసుకోవడం ఎట్లా, వీళ్ళు ఈ సెంట్రింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఎంత మెటీరియల్ అవసరం ఉంటుంది, ఆ మెటీరియల్ని ఎట్లా రెంట్కి ఇచ్చుకోవచ్చు, వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళకి ఎలా వాడుకోవచ్చు అనే దాన్ని కూడా మేము ఈ 6 రోజుల ట్రైనింగ్లో వాళ్ళను స్కిల్ అప్డేషన్ చేస్తామండి. కానీ మహిళలకు వాళ్ళు సొంతగా వాళ్ళకు ఒక నమ్మకం కలిగింది. వాళ్ళు సొంతగా ఒక యూనిట్ కొని వాళ్ళే ఇందిరమ్మ ఇళ్లకు వర్క్ చేసుకోవచ్చు, రెంట్కి కూడా ఇవ్వచ్చు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఆసక్తి ఉన్నవారు ఈ శిక్షణలో చేరాలని, ఉచిత వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు న్యాక్ అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన కోటదుర్గమ్మ మూల విరాట్ను తొలి సూర్యకిరణాలు తాకాయి. అమ్మవారి విగ్రహానికి సూర్యుడి లేలేత కిరణాలు తాకడం దేవాలయ చరిత్రలో ఇదే మొదటిసారని పూజారి తెలిపారు. ఈ విశేషాన్ని చూసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దుర్గమ్మను దర్శించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో కార్తీక బహుళ ద్వాదశి ఆదివారం సందర్భంగా
సూర్య భగవానుని యొక్క లేలేత కిరణాలు సూర్యోదయంతో అమ్మవారిని తాకాయి. ఇది దేవాలయ చరిత్రలో ప్రప్రథమం. ఇంతవరకు ఇలా జరగలేదు. ప్రతి ఒక్కరూ కూడా ఆ లేలేత కిరణాల స్పర్శ వలన ఉండేటువంటి అమ్మవారి దివ్య తేజో దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకుంటే ఎల్లరికీ కూడా ఆరోగ్యంతో పాటు సర్వశుభాలు కలుగుతాయని శాస్త్రములు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శించుకొని ధరించవలసిందిగా కోరుతున్నాను. పెరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా మెక్సికోలో జెన్జెడ్ చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దేశ అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. నేరాలు, హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే అధ్యక్ష భవనమైన నేషనల్ ప్యాలెస్లోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు. ప్యాలెస్ చుట్టూ ఉన్న ఇనప కంచెలను ధ్వంసం చేశారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు ప్రయోగించారు. ఈ ఘర్షణలో 120 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. అందులో 100 మంది పోలీసులు ఉన్నట్లు పేర్కొన్నారు. 20 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇటీవలే మిచోకన్ నగర మేయర్ కార్లోస్ మాంజో దారుణ హత్య ఘటన యువతలో ఆగ్రహాన్ని రేపింది. విద్య, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలకు సంబంధించి దిగజారుతున్న పరిస్థితులపై కూడా యువతలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెక్సికోతో పాటు పలు నగరాల్లో వేలాది మంది యువత నిరసనలు చేపట్టారు. అటు ప్రతిపక్షాలు సైతం యువతకు మద్దతు తెలిపాయి.